ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. నేడు చెప్పబోయేటటువంటి అంశము హనుమత్ జయంతి. ఈ హనుమత్ జయంతి అనుష్ఠానం చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఎందుకంటే బుద్ధి బలం, యశోధైర్యం, బుద్ధి బలానికి, యశస్సుకి, కీర్తికి, ఆరోగ్యానికి ఇత్యాదివన్నిటికీ కూడా ప్రసాదించేటటువంటి స్వరూపుడు హనుమ. ఇక్కడ నేను హనుమత్ జయంతి అనగానే మీ అందరికీ ఒక సందేహం వచ్చేసి ఉంటుంది. అదేమిటండి, చైత్ర పౌర్ణమికి హనుమత్ జయంతి కదా, మరి ఇదేమిటి అనేటటువంటి ప్రశ్న మీలో ఉదయిస్తుంది. చూడండి, ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఏది శాస్త్ర ప్రమాణం దాన్ని అంగీకరించాలి. మనకు శాస్త్రం ఏం చెప్తుంది? హనుమత్ మంగళాష్టకంలో ఈ విషయాన్ని స్పష్టం చేసినారు. మరి చైత్ర పౌర్ణమి అనేటటువంటి దాన్ని హనుమత్ జయంతి చేస్తుంటారు, కానీ అది హనుమత్ జయంతి కాదు. అది హనుమంతుని యొక్క విజయోత్సాహం. అది విజయోత్సాహం అంటే ఏమిటి? దక్షిణ దిశగా అమ్మవారిని సీతమ్మను వెతకుటకు వెళ్ళినటువంటి హనుమంతుడు లంకనంతయు కూడా గాలించిన తర్వాత అప్పుడు ఇక ఒకే ఒక ప్రదేశం ఉంది, అశోక వనంలో చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ వనానికి వెళ్ళి అమ్మను దర్శించినాడు. అది చైత్ర శుద్ధ పౌర్ణిమ మంగళవారము లంకలో సీతను స్వామి చూచినాడు. అంటే తన ప్రయాణానికి శతయోజనములో ఉన్నటువంటి సముద్రాన్ని దాటి ఏ ఉద్దేశం కోసమైతే హనుమ లంకను ప్రవేశించినాడో అక్కడ తనకు విజయం ప్రాప్తించింది, అమ్మవారి దర్శనం కలిగింది. కనుక దాన్ని విజయోత్సవం అంటారు. అది కూడా జరుపుకోవచ్చు, తప్పేం కాదు. ఇక హనుమంతుడి యొక్క జననం ఎప్పుడు అనేటటువంటిది కూడా మనకు స్పష్టం చేశాడు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభద్ర ప్రభూతాయాం మంగళం శ్రీ హనుమతే అని మనకు ప్రమాణ శ్లోకం లభిస్తుంది. అంటే వైశాఖ మాసము కృష్ణపక్షము దశమి, దశమ్యాం అంటే దశమి నాడు, శనివారం నాడు పూర్వాభద్ర నక్షత్రంలో ఆవిర్భవించినట్టు మనకు తెలియచేస్తుంది. ఆ సమయం ఎప్పుడు అంటే ఈ నెల, అంటే మే నెల 22వ తారీఖు 5వ నెల 2025. ఇది హనుమత్ జయంతి అనేది మనం చేసుకోవాలి. ఏం చేసుకుంటామండి? హనుమత్ ఉపాసన ఎంత ఉత్కృష్టమైన ఉపాసనో మనకు శాస్త్రం తిరగవేస్తే అర్థమవుతుంది. కనుక అంత చేయలేం కదండి. మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక జయంతి ఉంది, ఏదో దీపారాధన చేసుకుంటాం, దానికి సంబంధించినటువంటి ఏదో మంత్రానుష్ఠానం చేస్తాం. అంతకు తప్పించి మనం ఏమైనా తపస్సులు చేయం కదండి అడవికి వెళ్ళి. ఆ సమయం కూడా లేదు. ఎందుకంటే నానాటికి శ్రద్ధ అనేటటువంటిది తగ్గిపోతూ ఉంది. దానికి కారణం ఏమిటంటే మేము చాలా చేశామండి, చాలా అనుష్ఠానాలు చేశాం, కానీ ఫలితాలు ఏవీ లేవు అనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి వారు అనేక మంది ఉన్నారు.
దానికి కారణం ఏమిటి? శాస్త్రాన్ని మనం నిందించకూడదు. శాస్త్రాన్ని నిందించటం మనకు సాధ్యపడదు, మనకు ఆసక్తి లేదు. ఇక్కడ శాస్త్రం పట్ల, ఆ శాస్త్రాన్ని ఉపదేశించేటటువంటి గురువు పట్ల శ్రద్ధ లేదనుకోండి, నువ్వు ఎంత అనుష్ఠానం చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని యజ్ఞ యాగాదులు ఎన్ని చేసినా సరే శ్రద్ధ లేనటువంటి వాడికి అవన్నీ కూడా ఫలించవు అని ధర్మశాస్త్రం చెప్తుంది. గురువులు కూడా తెలియచేస్తారు. కనుక చేసే పనిలో శ్రద్ధ అంటే ఇది ఖచ్చితము, ఇది జరిగే తీరుతుంది అనేటటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం, శ్రద్ధ రెండు కూడుకున్నాయి అనుకోండి, ఏమవుతుంది? ఫలితాలు లభించే తీరుతాయి. మనకంత ఓపిక ఉండదు. మనది ఎట్లా ఉంటుందంటే, ఈరోజు చేశామా రేపటికల్లా ఫలితం కనిపించాలి. ఇది సాధ్యమా అండి? ఒకసారి మీరే ఆలోచించండి. సమయము, సందర్భము, నువ్వు చేసేటటువంటి అనుష్ఠాన సమయం ఎంత, పరమాత్మ కోసం నువ్వు ఎంత కేటాయిస్తున్నావు, ఇవన్నీ లెక్క కట్టాలి. కనుక ఇక్కడ ఉపాసన అనేటటువంటిది, హనుమత్ ఉపాసన గురించి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు నీకు చెప్తాను. నేను ఒకవేళ వీడియో పెద్దదైందనుకోండి, నేను తర్వాత భాగంలో మీకు వర్ణించి చెప్తాను. ఇక్కడ నేను కొన్ని అనుష్ఠానాన్ని తెలియచేస్తానో శ్రద్ధగా వినండి. ఒకటి, మేము ఏ పని చేసినా కూడా కలిసి రావటం లేదండి, ఆ కార్యం సఫలం కావటం లేదు అనేటటువంటి బెంగ, చింత ఇవి అనేక మందిలో ఉంటాయి. అలాంటి వారి కోసంగా మనకు సాక్షాత్తు హనుమంతుడే మనకు ఉదాహరణ. లంకనంతయు కూడా పూరా వెతికి 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 విసిగెచ్చి, ఇక నేను తిరిగి వెళ్ళను, ఇక్కడే ప్రాణత్యాగం చేసుకుంటాను అని ఇత్యాది యోచనలు కూడా చేస్తాడు హనుమంతుడు. అప్పుడు అతనికి అయ్యో, ఈ ఒక్క లంకలో ఈ అశోకవాటిక మాత్రమే ఉన్నది, దీన్ని పరిశీలించి చూస్తానని మనసులో అనుకున్నాడు. అప్పుడు స్వామి ఒక శ్లోకం చెప్పాడు, సుందరకాండలో ఉంటుంది ఇది. ఆ శ్లోకాన్ని ఎవడైతే పఠిస్తాడో, శ్లోకం చెప్పడంలో నాకు ఇదేం లేదు, రాసుకునే వాళ్ళు రాసుకోండి. నమో అస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమో అస్తు రుద్రేంద్ర యమ నీలేభ్యో నమో అస్తు చంద్రార్క మరుత్కణేభ్య అనే ఈ శ్లోకం. ఇది బాగా సాధన చేసుకొని కంఠస్థం చేసుకోండి. ప్రతి నిత్యము ఉదయము సాయంత్రము ఒక 27 సార్లు దీన్ని పారాయణం చేయండి, అంటే జపం చేయండి. ప్రతిరోజు 27 సార్లు, లేదా 54, లేదా 108, మీ యొక్క శక్తి భక్తి. ఇలా అభ్యాసం చేసిన తర్వాత ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక పని మీద మనం బయటికి వెళుతూనే ఉంటాం, ఏదో ఒక కార్యం చేస్తూ ఉంటాం. కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. ఆ కర్మ అనేటటువంటి దానికి మనం ప్రాధేయపడాలి. ఆ కర్మ దేవతలను ఎవరైతే ఉన్నారో చూడండి, ఎంత బలాఢ్యుడండి హనుమంతుడు. 100 యోజనాలు ఉండేటటువంటి సముద్రాన్ని లంఘించినాడు. అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. మరి అలాంటి వాడే నమోస్తు రామాయ, ఓ రామా నీకో నమస్కారము, లక్ష్మణ నీకొక నమస్కారము, సీతమ్మ నీకొక నమస్కారము. రుద్రుడికి కూడా నమస్కారం చేస్తున్నాడు, యముడికి నమస్కారం చేస్తున్నాడు, చంద్రుడికి నమస్కారం చేస్తున్నాడు, సూర్యుడికి నమస్కారం చేస్తున్నాడు, మరుత్కణేభ్య నమస్కారం చేస్తున్నాడు. మరి హనుమంతుడంత శక్తివంతమైనటువంటి వాడు దేవతలకు నమస్కరిస్తున్నప్పుడు నువ్వు నేను ఎంతండి? ఇంకా మాకెవ్వరు అవసరం లేదు, మేము స్వశక్తి మీద మేము ఆధారపడి ఉంటాము, మా స్వశక్తిని మేము నమ్ముకుంటాం, ఇట్లాంటి మాట్లాడుతుంటారు కదండి. అలా హనుమంతుడే ఆ దేవతలను ఆయన
నమస్కరించి కార్యాన్ని మొదలుపెట్టినారు. కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రం అనుకోండి ఇది. దీన్ని ఎవడైతే నిరంతరము కనీసం జపం చేసటం ముందు ఆరంభం చేయండి. ఈ రోజుల్లో జరిగేటటువంటి అనేకమైనటువంటి ఉపద్రవాలు ఎదుర్కొంటున్నాం. బయటికి వెళ్ళినప్పుడు తిరిగి వస్తామా లేదనేది చాలా సందిగ్ధ స్థితిలో ఉన్నాం. కనుక అలాంటి శక్తి కోసం తలిపెట్టినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేదానికోసంగా, విజయం ప్రాప్తించేదానికోసంగా ఈ దివ్యమైనటువంటి ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. అలాగే మరొకటి, హనుమంతుడిని బ్రహ్మాది దేవతలు, ఇక్కడ బ్రహ్మగారు హనుమంతుణ్ణి స్తుతించినాడు తన యొక్క శక్తి సామర్థ్యాలు. అది 27 నామాలతో ఒక స్తోత్రం ఉంది. అది 5 స్తోత్రాలు ఉంటాయి. ఇది సమస్తమైనటువంటి వ్యాధులను నయం చేస్తుంది. హనుమంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ 5 శ్లోకాల్ని 27 నామాలతో ఉన్న వీటిని 5 శ్లోకాలుగా కుదించినారు. వీటిని నిరంతరం పారాయణం చేసినటువంటి వారికి ఆయుష్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, బలం ఉంటుంది, యశస్సు ఉంటుంది, ఇత్యాదివన్నీ ఏదైతే మానవుడికి అవసరమో అవన్నీ కూడా లభించేటటువంటి ఓ దివ్యమైనటువంటి స్తోత్రం ఇది. పరాశర సంహితలో ఉంటాయి ఇవన్నీ కూడా, నేను చెప్పే అన్నీ అందులో ఉన్నటువంటివి. అలాగే గంధర్వులు, అప్సరసలు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, చారుణులు, విద్యాధరులు, యక్షులు, నాగులు, కిన్నరులు, ఇలాంటి మహాపురుషులందరూ కూడా హనుమంతుణ్ణి చేసినటువంటి సర్వదేవతా స్తుతి అనేది ఒక గొప్ప స్తుతి మనకు పరాశర స్మృతిలో కనిపిస్తుంది. దాన్ని పారాయణం చేసినామనుకో, ఏదైనా చేస్తేనే లభిస్తుంది నాయన, విని వదిలేస్తే ఏదీ లభించదు. కనుక ఈ ఉత్కృష్టమైనటువంటివి అనుష్ఠానం చేసినారనుకోండి, హనుమత్ జయంతి రోజు ప్రారంభం చేసి ఒక 40 రోజుల పాటు చేయండి. ఒక్కరోజులో ఏది సిద్ధించదు కదా. కనుక అలాంటి ఈ హనుమంతుని యొక్క వైభవాన్ని తెలిపేటటువంటిది ఇప్పుడు మీకు ఎన్ని చెప్పాను? కార్యాలు సఫలమయ్యేటటువంటి మంత్రం ఒకటి, బ్రహ్మ స్తుతించినటువంటి 27 నామాలు కలిగినటువంటి 5 శ్లోకములు, అలాగే సమస్త దేవతలు కూడా సర్వదేవతా స్తుతి ఇత్యాదివన్నీ కూడా మీకు తెలియజేయటం జరిగింది. కనుక వీటిని కావాల్సినటువంటి వారు, ఎందుకంటే ఇవన్నీ నేను చదివి చెప్పాను అనుకో పెద్దదవుతుంది కొంతమంది అంటారు డిస్క్రిప్షన్లో పెట్టండి అంటారు. దుర్వినియోగం చేసుకునేటటువంటి వారు అనేక మంది ఈ రోజుల్లో బయలుదేరుతున్నారు. కనుక శాస్త్ర మర్యాదను రక్షించటం కోసంగా అవసరమైనటువంటి వారికి మాత్రమే అందించాలనేటటువంటి ఉద్దేశం. ఎందుకంటే భక్తి శ్రద్ధలు లేనటువంటి వాడికి ఇచ్చే ప్రయోజనం లేదు. డిస్క్రిప్షన్లో పెడతాను ఇదేనా అని తీసేస్తారు కొంతమంది. అయ్యో ఇదేదో బాగుంది, ఇది నేను కూడా వీడియో చేస్తే బాగుంటుందనేటటువంటి వారు, వాడికి తెలుసో తెలియకో అవగాహన లేక ఏదో చెప్పటం జరుగుతుంది. ఇత్యాదివన్నీ కూడా. అందుకని వాటన్నింటి దృష్టిలో ఉంచుకొని నేను ఈ డిస్క్రిప్షన్లో పెట్టడం చేయను. ఎవరు శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, చేస్తారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసి అర్థిస్తారు, తీసుకుంటారు. కనుక అలాంటి వారు శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క సాధన మేము చేస్తాము, హనుమత్ సాధన చేస్తామనేటటువంటి వారు 9966690246కి కాల్ చేయండి. మీకు నేను చక్కగా వీటిని వాట్సాప్లో అందిస్తాను. రేపు 22వ తారీఖు నుండి అనుష్ఠానం చేసి అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.